పోయిన వారం నన్ను ఒకరు ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి సమాధానమే ఈరోజు వాక్యం. ఏంటి ప్రశ్న అంటే, వై డూ వీ నీడ్ గాడ్? దేవుడు మనకి అవసరమా? చాలా మంచి ప్రశ్న అది. ఎవరు అడిగారో తెలుసా? జేమ్స్. ఈ ప్రశ్న అది ఆయనకి వచ్చింది అంటే ఆయన దేవుడి కోసం ఎంత ఆలోచన చేస్తున్నాడో ఒకసారి ఆలోచన. దేవుడితో నేను పోరాడాను రాత్రి. నిజమే కదా ప్రభా, నువ్వు ఎందుకు అసలు నాకు అవసరం? పని ఏముంది? నాకు ఇల్లు ఉంది, కారు ఉంది, స్థలం ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, అన్నీ ఉన్నాయి. మరి నీతో పని ఏంది నాకు? ఇదే ప్రశ్న చాలామందికి ఉంది. మన బైబిల్ ఏదో గుడ్డిగా రాసిన పుస్తకం కాదు, ఎన్నో ఆధారాలతో రాసిన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు ఆ ప్రశ్న మనకు బైబిల్లోనే జవాబు ఉంది. దాన్ని నేను మీకు చెప్పాలి అని ఇష్టపడుతున్నాను. జేమ్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఆ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. నెంబర్ 1, దేవుడు మనకి అవసరమా? గ్రంథాలు తెరుస్తాం. ఆదికాండము 1వ అధ్యాయము 11వ వచనం ఒకరు, 20వ వచనం ఒకరు, 26వ వచనం ఒకరు, మొత్తం ముగ్గురు 3 మాటల్ని చదివి వినిపించు. 11వ వచనం, దేవుడు గడ్డిని, చెట్లును, ప్రకారము, వృక్షములు మొలిపించుగాక అని ఆ ప్రకారము 20వ వచనం చదవండి ఎవరైనా. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు. చాలు. 26 వచనం ఎవరన్నా చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును ఏలుదురుగాకని పాలికెను. రైట్. 3 సందర్భాల్లో దేవుడు 3 చోట్ల ఈ విషయాన్ని మనకి చెప్తా ఉన్నాడు. నెంబర్ 1, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? 11వ వచనం, భూమితో మాట్లాడుతున్నాడు. సృష్టి కాదు, భూమి. సృష్టిలో భూమి ఒకటే. సృష్టి అంటే మొత్తం అంతనా, నువ్వు నేను కూడా అందులో ఉంటాం. దేవుడు పర్టికులర్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు? భూమి, నీలో నుండి ఏం పుట్టాలి? చెట్లు పుట్టాలి, గడ్డి పుట్టాలి, మొక్కలు పుట్టాలి, వృక్షాలు పుట్టాలి. అంటే ఆ భూమికి ఏ అధికారం ఇచ్చాడు దేవుడు? పుట్టించే అధికారం ఇచ్చాడు. జాగ్రత్తగానండి ఈ మాట. ఈ భూమిలో పుట్టిన చెట్టు భూమి నుండి ఒక్కసారి వేరు చేసి పక్కన పెడదాం, ఏమవుద్ది? మొక్క భూమి నుండి జస్ట్ ఇలా పైకి తీసి పక్కన పెడదాం, ఏమవుద్ది? అది అలా లైన్లో పెట్టుకోండి. రెండోది, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? జలముతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? జలముల్లారా, జల జీవులకు పుట్టించే అధికారాన్ని నేను నీకు ఇచ్చా. ఉంటుంది చేప, సింపుల్ ఎగ్జాంపుల్. ఈ చేపని నీటిలోంచి అలా బయట పెడదాం, ఏమవుద్ది? జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుడు భూమితో మాట్లాడాడు. ఏమన్నాడు? భూమి, నీకు వృక్షములను పుట్టించే శక్తిని ఇస్తున్నాను, అగునుగాక అన్నాడు. భూమికి చెట్టు వేరయ్యింది అంటే చెట్టు ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఇక్కడ జలములతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి? ఆ జీవులు ఆ జలముల నుంచి వేరైనంటే ఏమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. మూడోది, 26వ వచనం, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ చదవండి, ఒకసారి చదవండి. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మన అంటే అర్థం ఏంటి? ట్రినిటీ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. జాగ్రత్తగానండి. ఇక్కడ దేవుడు 26వ వచనంలో ఆయనతోనే మాట్లాడుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మన స్వరూపమందు మనము నరుడిని సృష్టిస్తాం. జాగ్రత్తగానండి. చెట్లు ఎక్కడి నుంచి పుట్టాయి? భూమి నుంచి పుట్టాయి. చెట్టు భూమికి వేరైందంటే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. చేప ఎక్కడి నుంచి పుట్టింది? నీటిలో నుంచి. సముద్రం, ఏరో, చెరువు, ఎక్కడ నీటిలో నుంచి. నీటిలోంచి చేప బయటకు వచ్చేందంటే ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఇప్పుడు అటెన్షన్ ప్లీజ్. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు బయటికి? దేవుడిలో నుంచి బయటికి వచ్చాడు. జాగ్రత్తగానండి మాట. మనిషి దేవుడిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన స్వంత స్వరూపమందు బయటకు వచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న,
దేవుడికి నువ్వు దూరం అయితే ఏమవుతావు? హలో, నేను చెప్పింది అర్థమైందా? క్లియరా? ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, దేవుడు మనకి అవసరమా? ఎస్. ఎందుకు? ఆయన లేకపోతే మనకు జీవము ఉండదు. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? చెట్టు భూమి నుండి తీయబడ్డదా? చచ్చిపోద్ది. ఎందుకంటే అది చెట్టు నుండి వచ్చింది కాబట్టి. చేప జలము నుండి బయటికి తీయబడ్డదా? చచ్చిపోద్ది. ఎందుకంటే అది జలముల నుండి పుట్టింది కాబట్టి. నువ్వు దేవుడు నుండి బయటకు వచ్చావా? చచ్చిపోతావు. ఎందుకంటే నువ్వు దేవుడిలో నుండి సృష్టించబడ్డావు కాబట్టి. మొదటిది, దేవుడు మనకు అవసరమా? ఎస్, అవసరం. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు, మనం ఆయనలో నుంచి వచ్చాం. ఆయన లేకపోతే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. ఆయన తీగల కోసం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు నా నుండి వేరై ఏమన్నాడు? ఏమీ చెయ్యలేరు. మనం ఏమై ఉన్నాడు? దేవునికి ఏమై ఉండాలంట? మనం అంట కట్టబడి ఉండాలి. ఎందుకంటున్నాడు దేవుడు? ఒరే, నువ్వు నాకు వేరే అయిపోయావంటే, చేప నీటిలోంచి బయటకు వచ్చిందంటే చచ్చిపోతుంది. చెట్టు భూమిలోంచి బయటకు వచ్చిందంటే చచ్చిపోతుంది. నువ్వు నాలోంచి బయటకు వచ్చావంటే చచ్చిపోతావు. అందుకే నేను నీకు అవసరం. అందుకే దేవుడు మనకు అవసరం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు చాలా మంది దేవుడు లేడు, నాకు దేవుడు అవసరం లేదు అని తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు దేవుడు అవసరం లేకపోతే నువ్వు ఒక చావుతో సమానము. చావుతోనే సమానం. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు మనకు అవసరమా? ఎస్, అవసరం. ఎందుకు? రెండోది చదువుదాం. చదవండి ఒకసారి. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనం. గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్స్ 6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? పరలోకానికి వెళ్ళాలంటే నేనే మార్గం. నేను తప్ప ఎవరు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లారు? పరలోకానికి తీసుకొని వెళ్ళారు. నేను అంటాను, దేవుడు మనకి అవసరమా? అవసరం. ఎందుకు? పరలోకానికి వెళ్ళడానికి. నా ప్రశ్న, యేసయ్య తప్ప ఇంకొకరు ఎవరో పరలోకానికి తీసుకొని వెళ్ళలేరా? సింపుల్. నేను చెప్తాను చూడండి, సింపుల్ చెప్తాను. రవి బ్రదర్ ఒకసారి లేచి నుంచోండి. మీ దేవురు రోడకోట. ఓకే, ఎవరికైనా రోడకోట అని ఊరు తెలుసా? ఓకే, అనుకుందాం రేపు నేను ఆశీష్ ఆ రోడకోట అని ఊరు వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు నేను ఆ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరు నుంచి వచ్చినోడికే తెలుస్తుంది ఆ ఊరు అడ్రస్. జాగ్రత్తగానండి. యేసయ్య ఒక్కడే పరలోకానికి తీసుకెళ్ళగల కారణం ఏంటో తెలుసా? ఆయన వచ్చిందే పరలోకం నుంచి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం గారుగా. ప్లీజ్ బి సీటెడ్ బ్రదర్. మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలని ఇష్టపడుతున్నాను? దేవుడు మనకు అవసరమా? అవసరం. ఎందుకు? పరలోకానికి ఆయన తీసుకువెళ్తాడు. ఎలా? పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒక్కడికే ఆ మార్గం తెలుసు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము. ఇప్పుడు అర్థమైందని అన్నాను మాటకు అర్థం. నేనే మార్గం. మరి ఆ మార్గం ఎందుకు అన్నాడు ఆయన అంటే, ఆయన తప్ప ఇంకొకడు ఎవ్వడికి పరలోకం ఎక్కడో తెలీదు. అది దేవుడికి ఒక్కడికే తెలుసు. అందుకే ఆయన మనకి అవసరం. రెండు చెప్పాను. ఒకటి, దేవుడు ఎందుకు అవసరం? మనం లేకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. రెండోది, ఆయన మార్గం పరలోకానికి ఎలా వెళ్తాం? మరి మనకి ఎలా తెలుస్తుంది? మూడోది, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు ఎందుకు అవసరం మనకి? రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఎస్, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నాదో ప్రశ్న, ఇక్కడ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో చేయలేదండి? ఇదే ప్రశ్న నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పినా ఒక్క చెయ్యి కూడా లేగదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఈ చెప్పినోడు చెయ్యి కూడా లేగదు. ఎందుకంటే మనందరం ఎవరు? పాపులు. ఎవరికన్నా జ్వరం వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు మీకు? ఎవరు గుర్తొస్తారు? డాక్టర్. ఇప్పుడు
దేవుడు ఏమంటున్నాడు, మనం అందరం ఏమంట, పాపులం. ఇప్పుడు మనకు ఎవరు కావాలా? రక్షకుడు కావాలా? ఎవరైనా సరే నేను దేవుణ్ణి, నేను రక్షించేవాడిని అన్నవారు ఎవరైనా ఉన్నారా అంటే, నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? ఇదిగో ఈ బైబిల్లో ఉన్న ఈ దేవుడు తప్ప ఎవ్వరూ కూడా నేను రక్షకుడిని అని చెప్పలేదు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం చెప్తాం పికరిక. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మూడోది, ఎందుకు దేవుడు అవసరం మనకి? మనం పాపులం. మరి పాపికి ఎవరు కావాలా? రక్షకుడు కావాలా. ఆ రక్షకుడు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పేరులోనే అర్థం ఉంది. ఆయన ఎవరు? లోక రక్షకుడు. నీ పాపం ఏదైనా సరే అది క్షమించే రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఇప్పుడు అడుగుతున్నా నా ప్రశ్న, దేవుడు మనకు అవసరమా? ఎస్. ఎందుకు? నెంబర్ 1, ఆయన నుంచి బయటకు వచ్చామా ఏమైపోతాం? పోతాం. నెంబర్ 2, ఎంత కష్టపడుతున్నాం, ప్రతిరోజు ఆదివారం చర్చికి పోతున్నాం. దేనికి? పరలోకం వెళ్ళాలి. మరి పరలోకం వెళ్ళాలంటే మనకి ఎవరో ఒకటే మార్గం, ఆయన మార్గం. ఎందుకు ఆయన మార్గం ఏంటంటే ఆయన వచ్చిందే అక్కడి నుంచి కాబట్టి. నెంబర్ 3, దేవుడు మనకు అవసరమా? అవసరం. ఎందుకు? మనం పాపులమే, మనకు రక్షకుడు కావాలా. ఆ రక్షకుడు మన యేసయ్యే. ఇంక భూలోకంలో ఎవ్వరు కూడా నేను నిన్ను రక్షిస్తాను అన్నవారు ఎవరు లేరు. నేను నీకోసం ప్రాణం పెడతాను అన్నవాడు ఎవడు లేడు. నాకే బలు ఇవ్వండి అన్నవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ నీకోసం నేను ప్రాణం పెడతాను అన్నవారు ఒకే ఒకరు ఉన్నారు. అది మన ప్రభు అయిన యేసు క్రీస్తులు వారు. అందుకే ఆయన మనకు అవసరం. వీటన్నిటికంటే ఒక మాట నేను చెప్తాను. ఏంటో తెలుసా? యోహాను శుభవార్త. ఈ మాట చదవండి. యోహాను శుభవార్త 3:16. John 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఒక్క నిమిషం ఆగండి. దేవుడు మనకు ఎందుకు కావాలో తెలుసా? ఆయన నిన్ను నన్ను ప్రేమించే మనసు కలిగిన దేవుడు. మన కోసం ఒకరికే ఒకరు తెలుసు ప్రపంచం అంతట్లో. ఎవరికే? దేవుడికి. నువ్వు ఎలాంటి పనికిమాల పనులు చేస్తున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి దరిద్రమైన ఆలోచనలు కలిగి ఉన్నావో ఆయనకి తెలుసు. అయినా నిన్ను ఇష్టపడుతున్నాడు చూసావా? అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను? అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. ఆ ప్రేమను ఏమని పిలుస్తారు? థ్యాంక్ యూ. ఆ ప్రేమను ఏమని పిలుస్తారంటే అగాపే, నిస్వార్థమైన ప్రేమ, ఆశించని ప్రేమ, షరతులు లేని ప్రేమ. అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. తత్ఫలితముగా ఆ ప్రేమకు ఫలితంగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఈరోజు నా బర్త్డే. ఓకే, ఈరోజు నా బర్త్డే. మా ఆవిడ నన్ను చాలా ఇష్టపడుతుంది. మా ఆవిడ ఏమన్నా తెలుసా? నేను మీకు ఒక షర్ట్ కొంటానండి అన్నది. అదే వేసుకోవాలా అన్నది. ఆవిడ ప్రేమకి ఫలితంగా నాకేమిచ్చింది? షర్ట్ ఇచ్చింది. జస్ట్ తన ప్రేమను నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి. దేవుడు మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి దానికి ఫలితంగా ఆయన ఏమిచ్చాడు? చదవండి ఒకసారి, చదవండి. దేవుడు ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక పొందినట్లు ఆయనకు ఒకే ఒక కొడుకుడు ఆయన మన ప్రభువుని యేసు ఏం చేశాడు తెలుసా? నీ కొరకు నా కొరకు చంపేసుకున్నాడు కొడుకుని. ఎవరు? మన దేవుడు. మీకు అర్థమవుతుందా? ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ ఒకసారి మీరు ఆలోచించండి. నేను ఎవరైనా కొడుకుని చంపేసుకుంటారా? నా దేవుడు నువ్వు నేను చేసిన పాపాన్ని బట్టి అది పోవాలంటే ఒకడు బలైపోవాలని చెప్పి ఒకే ఒక కొడుకునే నీకు నాకు బలికి ఇచ్చాడు. దానికంటే ఇంకేం పెద్ద ప్రేమ ఉందంటారా? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకు అవసరమా? ఎస్, 100% అవసరం. ఆయన ప్రేమ అలాంటిది, ఆయన కనికరం అలాంటిది.
ప్రేమిదేని సంగమా, మరొకసారి నీ జీవితాన్ని దేవుని యొక్క చేతిలో పెట్టి ఇదే ప్రశ్న చెప్పండి దేవునితో ఆన్సర్. ప్రభువా, నువ్వు నాకు అవసరం. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను? చచ్చిపోతాను. రెండోది, నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాను? పరలోకానికి వెళ్ళాను. నువ్వు లేకపోతే నన్ను ఎవరో ఏం చేయలేరు? రక్షించలేరు. దేవుడు మనకు అవసరం. నీకు నాకే కాదు, ప్రపంచానికి దేవుడు అవసరం. ఈరోజు ఇదే నా వాక్యం. సింపుల్ కానీ వెరీ సాలిడ్. దేవుడి మాటలు మన వేడుకలో దీవించి